ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రము. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుము తండ్రి. నీ యొక్క వాక్యమును విని అని గ్రహించుకొని వాక్యానుసారముగా నడుచుకొనుటకు కావాల్సిన కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రూతు గ్రంథము 1వ అధ్యాయము 20 మరియు 21వ వచనమును చదువుకుందాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళితిని. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. మనము చదివిన వాక్య భాగంలో నయోమి తిరిగి తన ప్రజలైన ఇశ్రాయేలీల యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తనను చూసిన వారు ఇది నయోమి కాదా అని మాట్లాడుచుండగా వారితో చెప్పిన మాట, నేను ఇంకను నయోమి అని పిలువబడుటకు యోగ్యురాలను కాదు. నేను మారా అనగా నేను చేదుగా మార్చబడి ఉన్నాను, నా జీవితము చేదైపోయినది అని తన ప్రజలతో చెప్పటం చూడగలము. బెత్లెహేములో కరువు రానైనది, లేకపోతే కరువు వచ్చిన కాలమున తాను, తన యొక్క భర్త, తన యొక్క కుమారులు మోయాబు దేశంలోకి వెళ్ళినారు. కానీ ఎక్కడైతే వారికి ఆశీర్వాదం ఉంటుంది, లేకపోతే వారు క్షేమంగా ఉండగలము అనుకొని బయలుదేరి వెళ్ళినారో ఆ స్థలమున సమస్తమును పోగొట్టుకొని తాను, తన యొక్క కోడళ్ళు మాత్రమే మిగిలిపోయిన ఒక స్థితిలో నయోమి ఉండటం మనం చూస్తూ ఉన్నాము. తాను సమస్తమును పోగొట్టుకున్న తర్వాత యెహోవా తన యొక్క ప్రజలను దర్శించినాడు అన్న సమాచారము తన యొక్క చెవికి అందినది. తాను ఎప్పుడైతే ఆ సమాచారం విన్నదో, ఆ మాటలు విన్నదో, తాను తిరిగి తన ప్రజల యొద్దకు వెళ్ళాలి అన్న ఒక తలంపును కలిగిన వ్యక్తిగా నయోమి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు మన యొక్క ఆలోచనలు కూడా ఇలానే ఉంటుంటాయి. ఈ ఉదయకాలమున మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క తలంపులకు సరితూగుచున్నాయా అని పరీక్షించుకోవాలి. ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటావు, ఒకవేళ ఇది చేస్తే నాకు మంచిగా ఉంటుంది, నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనుకొని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశములను తెలుసుకోకుండా నీవు అందులో పాల్గొని తర్వాత దాని వలన వస్తున్న నష్టమైనను శోధనైనను ఎదుర్కొనలేని ఒక స్థితికి వెళ్ళిపోయినట్లయితే నీవు ఎంత పొరపాటు చేశావో అప్పుడు తెలుసుకుంటావు. ఇక్కడ నయోమి యొక్క స్థితి అదే. తాను ఒక పెద్ద పొరపాటు చేసినది. దేవుని ప్రజలతో ఉండకుండగా, రొట్టెల ఇంటిలో ఉండకుండగా తాను క్షేమముగా ఉంటానని ఒక నిర్ణయము తీసుకున్నది. తన భర్తతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయము ఎంత చేదుగా తన జీవితాన్ని మార్చివేసినదో, ఎంత చేదుగా తాను మార్చబడినదో తర్వాత గ్రహించుకున్నది. నీవు కూడా ఇలాంటి నిర్ణయములను తీసుకున్న తర్వాత అయ్యో పొరపాటు చేశానే, అయ్యో ఇంత అవసరపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నానే అనుకొని అనేక సార్లు కలవరము చెందుతూ ఉంటారు. అయితే ప్రభు సెలవిస్తున్న కార్యం ఏమిటంటే, నేను నిన్ను దర్శించేదానికి నీవు నాకు అందుబాటులో ఉండేదానికి ప్రయత్నించమంటున్నాడు. రొట్టెల ఇంటిలో అనగా బెత్లెహేములో ఉన్నట్లయితే తన ప్రజలను ప్రభు సంధించినప్పుడు, తన ప్రజలకు ప్రభు సహాయము చేసినప్పుడు నయోమియు తన యొక్క కుటుంబ సభ్యులందరూ ఆశీర్వాదమును పొందుకొని ఉంటారు. కానీ వారు అక్కడికి వెళ్ళిన దాన్ని బట్టి తమ జీవితంలో చేదును అనుభవించవలసి వచ్చినది. తన యొక్క భర్తను పోగొట్టుకున్నది, తన యొక్క 2 కుమారులను పోగొట్టుకున్నది. తాను విధవరాలుగా తనతో పాటు రూతు అనే విధవరాలను కూడా తీసుకొని ఆమె దేవుని ప్రజల యొద్దకు రావటం మనం చూస్తూ ఉన్నాం. మనము అనేక సార్లు మనం చేస్తున్న నిర్ణయాలను బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి అనేక విషయములను కోల్పోయిన తర్వాతనే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడే మనకు మేలు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటేనే ఆశీర్వాదము,
దేవుని సన్నిధిలోనే మనము సమస్తమును సంపాదించుకొనగలమని గ్రహించుకున్న వారిగా తిరిగి ఆయన యొద్దకు వచ్చేవారిగా ఉన్నాం. అయితే ప్రభు సెలవిస్తున్న కార్యము, నీవు మొదటిగా నా యొక్క ఉద్దేశములను, నా యొక్క తలంపులను ప్రార్థనాపూర్వకంగా తెలుసుకొని నా యొక్క కార్యములను చేయుటకు ప్రయత్నించుము. ఈ శోధనన్నిటిలో నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వాదకరంగా, నిన్ను మధురముగా మార్చే కార్యము నేను చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నీవు ఆయన యొక్క కృపకు నిన్ను నీవు సమర్పించుకుంటావా? నీ ఉద్దేశములకు, నీ తలంపులకు కాకుండా దేవుని యొక్క ఉద్దేశములకు, దేవుని యొక్క తలంపులకు నిన్ను నీవు అప్పగించుకోను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనము తండ్రి. మేము నీ వైపు చూసి నీ యొక్క ఉద్దేశములు ఏమిటో, నీ యొక్క తలంపులు ఏమిటో, నీవు మా కొరకు కలిగిన ప్రణాళిక ఏమిటో తెలుసుకొని మా యొక్క నిర్ణయాలు తీసుకున్నటప్పుడు, నీ యందునైనా మేము ఆశీర్వాదములను సంపాదించుకున్నటప్పుడు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.